కేంద్ర న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, పిట్లం, నిజాం సాగర్ మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమవడంతో పోటీ చేసిన అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. తీవ్ర చలి కారణంగా మందకొడిగా సాగిన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గాంధారి మండలంలో 72.23, లింగంపేట మండలంలోని 82.20%, నాగిరెడ్డిపేట మండలంలో 85.88%, ఎల్లారెడ్డి మండలంలో 87.81% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్న ఓటర్లను అధికారులు అభినందించారు. రెండో విడత ఎన్నికలు మధ్యాహ్నం 1 గంటకు ప్రశాంతంగా ముగియడంతో కౌంటింగ్ కు ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సంబంధిత అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయగా కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ పరిశీలించారు. కౌంటింగ్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా బ్యాలెట్ పేపర్లలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఫేజ్ 2 గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓటింగ్ నడుస్తుంది. ఇంతకుముందు 70% ప్లస్ ఓటింగ్ అయింది. ఓటింగ్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో పీస్ఫుల్గా నడుస్తుంది. అండ్ 2 PM నుంచి ఇది కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో టోటల్ సర్పంచ్ అండ్ వార్డ్ ఆఫీసెస్ కోసం కూడా ఫస్ట్ వార్డ్ ఆఫీసెస్ కోసం ఓటింగ్ ఉంటుంది. తర్వాత సర్పంచెస్ కోసం. దాంతోపాటు పోలింగ్ స్టేషన్స్లో ఈ సీనియర్ సిటిజన్స్ కోసం, తర్వాత పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కోసం కూడా వీల్ చైర్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హై నంబర్స్లో వాళ్ళు కూడా ఓట్ చేశారు. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కౌంటింగ్. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలింగ్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మోతే, లింగంపేట్, షెట్పల్లి, సంగారెడ్డి, గోపాల్పేట్, తాండూర్, జలాల్పూర్, మహమ్మద్ నగర్ మరియు పీట్లం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందితో మాట్లాడి ఎన్నికల విధుల్లో పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. శాంతి భద్రతా పరిరక్షణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, బ్యారిగేడింగ్, సీసీటీవీ పర్యవేక్షణ, క్యూలైన్ల నిర్వహణ తదితర భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. పోలింగ్ భద్రతా సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాలలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను సైతం మోహరించారు. తెలంగాణలో 2 విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం స్థానాలు నిర్వహించి ఇవాళ 3,911 పంచాయతీలు 29,917 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల బరిలో 12,834 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ సభ్యులు బరిలో నిలిచారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలలో నిర్వహించిన 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఎన్నికల అధికారులు అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించారు. పడతావు మళ్ళీ కింద పడతావు మీరు సార్ వీడియో సార్ ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ,
హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మా సదుపాయాలు ఐసీయూ, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందులు చెత్త కుప్పలో వేసి నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే పసిబిడ్డ మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉంది. కాగా ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. బాన్స్వాడ మండల పరిధి దేశాయిపేటలోని సొసైటీ పక్కన ఉన్న చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన పసికందును వేసి నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. పసికందు మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.